వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడాల్సిన ప్రదేశాలు. మనం ఇప్పుడు వెళ్ళబోతుందైతే హరిశ్చంద్రగఢ్. ఈ హరిశ్చంద్రగఢ్ పైకెక్కాక 2 ప్లేసెస్ అయితే చూడొచ్చు. ఒకటి కొంకన్ కాడ, ఒకటొచ్చేసేమో తారామతి పీక్. కాడనేమో మనకి సన్‌సెట్ అయితే చూడొచ్చు. తారామతి పీక్ అయితేనేమో మనకైతే తారామతి పీక్ అయితే మనకైతే సన్‌రైజ్ అయితే చూడొచ్చు. సో, మనమైతే ఇప్పుడు వెళ్ళేసి నైట్ స్టే అనేది పైనే ఉంటుంది. సో, కొంకన్ కాడ చూసేసి సన్‌సెట్ చూసాక రేపు మార్నింగ్ అనేది సన్‌రైజ్ అనేది చూపిస్తాను మీకు. మీరు వాటర్‌ఫాల్ చూడొచ్చు. ఇదే కిందే వస్తాయన్నమాట. కింది వాళ్ళు ఇరిగేషన్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కూడా వాడతారు వీళ్ళే. ఇవే వాటర్‌ని. ఇదే హరిశ్చంద్రగఢ్ బోర్డు. మనం ఇక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి. సో, మనం హరిశ్చంద్రగఢ్ రీచ్ కావాలంటే రాజూర్‌కి రావచ్చు. రాజూర్‌కి వచ్చేసి రాజూర్ నుంచి అయితే మనకు ఆటోస్ కానీ, బొలెరో ఇలాంటివి అయితే ఉంటాయి. సో, మనం పూణేకి వచ్చేసి రాజూర్‌కి రావచ్చు. రాజూర్‌కి వచ్చేసి రాజూర్ నుంచి మళ్ళా పాచినై విలేజ్ అంటారు, బేస్ విలేజ్ వచ్చేసి. సో, పాచినై విలేజ్కి వచ్చాక అక్కడి నుంచి అనేది మనకు కనబడుతూనే ఉంటుంది హరిశ్చంద్రగఢ్ అనేది. మనకు పాచినై విలేజ్ అనేది బేస్ విలేజ్. సో, అక్కడికి వచ్చాక కనబడుతూనే ఉంటుంది. మనమైతే ఇప్పుడు ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఇప్పుడైతే మనకు టైం అనేది 3 అవుతుంది. పైన బేస్ క్యాంప్ దగ్గర మీరు పాండవులు పూజించిన హరిశ్చంద్రేశ్వర స్వామి వారి ఆలయం ఉంటుంది. అలాగే పక్కనే కేదారేశ్వర స్వామి వారి ఆలయం ఉంటుంది. ఆలయం అంటే అది గుహలో 4 స్తంభాలు ఉంటాయి. 4 స్తంభాల్లో ఒకటే ఒక స్తంభం మిగిలింది. దాని కింద శివుడి లింగం అనేది ఉంటుందన్నమాట. దాని పక్కనే చిన్న చిన్న గుహలు ఉంటాయి. దాంట్లో వినాయక స్వామి విగ్రహం కూడా చూడొచ్చు మీరు దాంట్లో. దాంతో పాటు చిన్న చిన్న వివిధ ఆలయాలు కూడా చూడొచ్చు. అవి నేను అనేది మన వీడియోలో అయితే చూయిస్తాను. ఇక్కడైతే మనకైతే స్టెప్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అదే బేస్ విలేజ్ మనమైతే వచ్చింది. సో, అక్కడి నుంచి అయితే మనమైతే ఇక్కడి వరకు అయితే వచ్చాము. ఒక 30% అయితే ఎక్కాము మనం అంతే. సో, ఇంకా 70% అయితే ఉంది. సో, స్టార్టింగే కొంచెం మనకి ఎత్తుగా ఉంటుంది. దాని తర్వాత ఒక 70% ఎక్కేసామంటే అంత నార్మల్గా చాలా హైట్ అనేది తక్కువ ఉంటుంది. నార్మల్ సన్న బాటలాగా ఉంటుందన్నమాట. అంటే ఎత్తుకే ఉంటుంది, కాకపోతే సన్న బాటలాగా ఉంటుంది. సో, మనకంత ఆయాసం అనేది రాదు. సో, స్టార్టింగ్‌లోనే కొంచెం ఆయాసం వస్తుంది. కాకపోతే మనము
ఈ హరిహర్ ఫోర్ట్ కావచ్చు, కళావతి దుర్గ్ కావచ్చు, అంత హార్డ్ అయితే ఇది ఉండదు, చాలా ఈజీనే. కాకపోతే ఏంటంటే కొంచెం స్టార్టింగ్లోనే కొంచెం ఆయాసం లాగా వస్తుంది తప్పితే ఇక్కడే అంత హార్డ్ ఏమి ఉండదు. ఇంకా చెప్పాలంటే బ్రహ్మగిరి ఎలా కొంచెం ఈజీగా ఉంటుందో హరిశ్చంద్రగఢ్ కూడా అలానే ఉంటుంది. మీరు ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ అయితే చూడొచ్చు. ఇలాంటి వాటర్ ఫాల్స్ ఇక్కడైతే చాలా ఉంటాయి. నేను మీకు కింద చూపించిన వాటర్ ఫాల్ ఏదైతే ఉందో అది ఇదే వాటర్ ఫాల్ అనమాట. ఇక్కడ నుంచి అయితే వాటర్ అనేటివి కింద జారుకుంటూ అయితే వెళ్ళిపోతాయి. మీకు ఎదురుగా కనబడుతున్న పర్వతం అయితే మనం ఇప్పుడు ఎక్కాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ బ్రిడ్జ్ అనేది చిన్న వేశారు, కింద నుంచి వాటర్ వెళ్తుంది కదా. సో లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఎండింగ్ జనవరిలో వచ్చాము. సో ఆ టైంలో మాత్రం వాటర్ లేకుండే, కానీ ఇప్పుడైతే ఏంటంటే వర్షాకాలం అయిపోయి జస్ట్ 1 మంత్ కూడా కాలేదు కాబట్టి ఇక్కడి నుంచే వాటర్ ఫ్లో అయ్యి మీకు ఇంతకుముందు చూపించాను కదా వాటర్ ఎక్కడ పడుతుంది అనేది. ఇప్పుడు మనం కొండపైన ఉన్న బేస్ క్యాంప్ దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడు మనమైతే కోకన్ కాడ ఏదైతే సన్సెట్ అయితే ఉంటుందో అక్కడికైతే మనం వెళ్తున్నాం ఇప్పుడు. వచ్చేసాం చూడండి కోకన్ కాడది. సో ఇదంతా చూడొచ్చు. సో సన్సెట్ అయితే చూస్తాం మనం ఇప్పుడైతే.
ఇప్పుడు మనమైతే సన్సెట్ అయితే చూసి ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఇక్కడ సన్సెట్ అయ్యే టైంకి అయితే సన్ అయితే చాలా రెడ్‌గా అయితే ఉంటుంది. సో, మీకు అదైతే నేను ఇప్పుడు చూయిస్తాను. నెక్స్ట్ వీడియో పార్ట్ 2లో ఇక్కడ పాండవులు పూజించిన శివుని ఆలయం మరియు మహారాష్ట్రలో సెకండ్ హైయెస్ట్ పీక్ తారమతి పీక్ అని అంటారు. సో తారమతి పీక్ ఎక్కేసి మనమైతే అక్కడ సన్‌రైజ్ అయితే మీకు చూపిస్తాను.